నమస్కారం అండి. డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం ఆయాసం గురించి మాట్లాడదాం. సో, ఆయాసం అని చెప్పేసి ఆంధ్ర ఏరియాలో అంటారు. తెలంగాణలో దమ్ము అంటారు. గస అంటారు. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో దీనికి ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. బట్ బేసికలీ ఊపిరి అందకపోవడం, మనం ఆశించినంతగా మనకు ఊపిరి అందకపోవడాన్ని రకరకాల పేర్లు పెట్టి రకరకాల మాండలికాలు రకరకాలుగా పిలుస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది బేసికలీ. సో, దీనికి కామన్‌గా ఊపిరితిత్తుల ప్రాబ్లమ్ ఉన్నట్టుగా ఊపిరితిత్తుల డాక్టర్‌కి వెళ్తుంటారు. గుండె డాక్టర్ దగ్గరికి వస్తారు. ఎక్కువ మంది ఫిజిషియన్‌ల దగ్గరికి వెళ్తుంటారు. కానీ ఓపీకి అంటే మీరు డాక్టర్‌ని చూపించుకోవడానికి వెళ్ళే వాళ్ళల్లో కనీసం 50, 60 మందికి ఈ ప్రాబ్లమ్ ఉండడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. దీనికి కారణాలు బేసిక్‌గా 4 కారణాలు ఉంటాయి. డైరెక్ట్‌గా ఊపిరితిత్తుల ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఊపిరితిత్తులు ఏ కారణం చేతైనా డ్యామేజ్ అవ్వడం వల్ల ఉండొచ్చు. ఊపిరితిత్తుల్లో నీరు పట్టొచ్చు. ఊపిరితిత్తులు నార్మల్‌గా ఉండి వేరే కారణాల చేత ఊపిరితిత్తుల్లో నీరు పట్టొచ్చు. ఒకవేళ గుండె బలహీనంగా ఉండడం, కిడ్నీ ప్రాబ్లమ్ ఉండడం, ఇట్లా ఏ కారణం చేతైనా నార్మల్ ఊపిరితిత్తుల్లోని నీరు నిండిందనుకోండి, అప్పుడు గాలి ఉండాల్సిన చోట నీరు ఉండడం వల్ల అది మీకు ఆయాసంలాగా తెలుస్తూ ఉంటుంది. ఇంకొక కారణం ఏంటి? ఊపిరితిత్తులు బాగున్నాయి, గుండె బాగుంది, కానీ రెండిటికి మధ్య ఉండేటువంటి రక్తం ఏదైతే ఉందో రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, రక్తం శాతం తక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా ఆయాసం ఉండొచ్చు. నాలుగో కారణం ఏంటంటే ఇవన్నీ కూడా బాగున్నాయి. మెదడులో అంటే మెదడు తప్పుగా అది ఫీల్ అవుతోంది. అది దాన్ని యూజువల్‌గా యాంగ్జైటీ, ఆందోళన వచ్చినప్పుడు ఇట్లా ఎక్కువ గాలి తీసుకుంటూ ఉంటారు. ఇది నాలుగో కారణం, అన్నిటికంటే కామన్ కారణం. సో, మనం 4 అనుకున్నాం. ఊపిరితిత్తుల ప్రాబ్లమ్, ఇప్పుడు గుండె ప్రాబ్లం వల్ల ఊపిరితిత్తులో నీరు పట్టడం, సో రక్తహీనత, 4 ఆందోళన. ఈ 4 కామన్‌గా జరిగేవి. మనం ఈ వీడియో మామూలు ప్రజలకు ఉద్దేశించి మాట్లాడుతుంటే రేర్ కారణాల గురించి మాట్లాడట్ల. సో ఇవి కామన్‌గా 4 కారణాల వల్ల ఆయాసం వేరే వేరే పేర్లు పెట్టి పిలిచింది. నేను ఆయాసము అని ఊపిరి తీసుకోలేకపోవడం అంటే ఆయాసం అన్న మాటని దాన్ని పట్టుకొని ఎక్కువసేపు మాట్లాడుతుంటా. బట్ మీ ఏరియాస్‌లో మీరు దాన్ని ఏమని పిలిస్తే మీరు దాన్ని అలా చూసుకోవచ్చు. కొంతమంది ఇన్‌ఫాక్ట్ తెలంగాణలో పొట్ల ఆయాసంగా ఉంది అంటుంటారు. సో ఇట్లా ఆయాసం అనే మాటకు రకరకాల పర్యాయ పదాలు ఉండొచ్చు. బట్ నేను ప్రస్తుతం ఊపిరి తీసుకోవడం కష్టం అనేటటువంటి ఆ సిమ్టమ్‌కి, ఆ కష్టానికి ఆయాసం అన్నటువంటి మాట జోడించి వాడుతున్నాను బేసికలీ. సో గుండె ఇప్పుడు ఊపిరితిత్తులు డైరెక్ట్‌గా డ్యామేజ్ కావచ్చు. ఎందుకు? సిగరెట్ తాగడం వల్ల, చిన్నప్పుడు టీబీ రావడం వల్ల కానివ్వండి, లేకపోతే ఊపిరితిత్తులకి చీము పట్టడం, ఇన్ఫెక్షన్ రావడం వల్ల దాన్ని న్యూమోనియా అంటారు. లేదా ఇవన్నీ బాగున్నాయి, ఊపిరితిత్తుల బయట నీరు పట్టడం, ఇవన్నీ ఊపిరితిత్తుల కారణాలు. 2 ఇవేమీ లేవు, ఊపిరితిత్తులు అంతా బాగున్నాయి, గుండె బలహీనంగా ఉందనుకోండి, గుండెలో వాల్వ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఎడం పక్కన వాల్వ్ ప్రాబ్లం, మైట్రల్ వాల్వ్ అనేది ముఖ్యంగా. దీని ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే గుండె సరిగ్గా పంపింగ్ చెయ్యలేక అది ఊపిరితిత్తుల నీరు పట్టడానికి దారితీస్తుంది. ఊపిరితిత్తుల నీరు ఎప్పుడైతే ఉన్నదో ఊపిరితిత్తుల గాలి తగ్గుతుంది. గాలి తగ్గి ఆయాసంలాగా అది ఆ మెకానిజంలో ఉంటే శరీరం మనకి చెప్తోంది ఊపిరితిత్తులు సరిగ్గా లేదు అని చెప్తోంది. ప్రైమరీగా ఈ ఆయాసం అనేది ఊపిరితిత్తుల ప్రాబ్లం అనమాట. ఊపిరితిత్తులు మీకు చెప్తున్నాయి దీనిలో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. దానికి కారణం ఏమిటి అని చెప్పేసి మనం వెతుక్కోవాలి. దానికి కారణాలు చెప్తున్నా. అంటే ఊపిరితిత్తుల కావచ్చు, ఊపిరితిత్తుల బయట ఉండొచ్చు అది. బట్ ప్రైమరీలీ ఇది ఊపిరితిత్తుల ప్రాబ్లం. ఒకవేళ ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది అనుకోండి, ఈ ఆయాసంతో మనకి దగ్గు జోడించి ఉంటుంది. సో దగ్గు కామన్‌గా ఊపిరితిత్తుల ఆయాసం అని చెప్తుంది. ఆ దగ్గులో కఫం పడుతుంది. కఫాన్ని మళ్ళీ రకరకాల పేర్లతో పిలుస్తారు. కఫం అనేది కొంచెం గ్రాంథిక తెలుగు పదం అయినప్పటికీ దాన్ని గల్లా అని, లేకపోతే రకరకాల పదాలు, తెమడ అని రకరకాలుగా పిలుస్తుంది. బట్ బేసిక్‌లీ అది వచ్చినట్లయితే అది ఎక్కువ శాతం ఊపిరితిత్తుల ప్రాబ్లమే అనుకోవాలి. గుండె అనుకోండి, ఎక్కువ భాగం అది వట్టి ఆయాసం కిందనే ప్రజెంట్ అవుతుంది. సో ఊపిరితిత్తుల ప్రాబ్లం అని చెప్పుకొచ్చాం. దాన్ని మనకి ఆ క్లూ ఎలా ఇస్తుందంటే దగ్గు ద్వారా ఇస్తుంది. ఆ దగ్గులోంచి వచ్చినటువంటి కఫం, ఆ కఫం పసుపచ్చగా ఉంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, తెల్లగా ఉంటే ఇన్ఫెక్షన్ లేదు, వేరే కారణం ఉండొచ్చు. సో ఇది ఊపిరితిత్తుల ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం. గుండె ప్రాబ్లమ్స్ ఏమి వలన ఊపిరితిత్తుల నీరు పడుతుందంటే కూడా చెప్పాను. గుండె బలహీనంగా ఉండొచ్చు,
అలాగే ఎడం పక్కన ఉన్నటువంటి వాల్వ్ సన్నబడచ్చు. గుండె బలహీన పడినప్పుడు ఊపిరితిత్తుల్లోనే కాకుండా శరీరం అంతా కూడా నీరు పడుతుంది. పాదాల మీద నీరు పడుతుంది, ముఖం వాచి ఉంటుంది, పొట్ట ఉబ్బు ఉంటుంది. కామన్‌గా ఇప్పుడు మీరు ఒక గ్లాస్‌లో నీళ్లు పోసారు, కింద పడి అన్నిటికన్నా కింద నుంచి పైకి నిండుకుంటూ వస్తుంది కాబట్టి శరీరం కూడా అంతే. మనం నుంచుని ఉంటాం కాబట్టి ఒక గ్లాస్‌లాగా అనుకోవచ్చు. ముందు ఇది పాదాల దగ్గర మొదలవుతుంది. అక్కడి నుంచి పైకి వస్తుంది. మోకాళ్ళు, తొడలు, పొట్ట, తర్వాత ముఖం ఇట్లా వస్తూ ఉంటుంది. సో పాదాల వాపు ఉన్నట్లయితే అది గుండెకి సంబంధించింది అనుకోవచ్చు. ఇవన్నీ బాగున్నాయి. చేతులు పాలిపోయినట్టు, ముఖం పాలిపోయినట్టు, నాలుక తెల్లగా పాలిపోయినట్టు ఉన్నట్లయితే ఇవన్నీ బాగున్నాయి, కానీ రక్తం తక్కువ అనుకోవచ్చు. ఈ 3 కూడా బాగున్నాయి అన్నప్పుడు పరీక్ష చేసి చూడాలి. బాగుంటామంటే పరీక్ష చేసి గుండె పరీక్ష, చెస్ట్ ఎక్స్‌రే, రక్తం పరీక్ష ఇవన్నీ కూడా బాగుంటే అసలు అది శారీరక సంబంధించినది కాదు, మానసిక సంబంధించినటువంటి వ్యాధి అయి ఉండొచ్చు అని మనం అనుకోవాలి. సో పై పరీక్షలు చేయకుండా డైరెక్ట్గా ఇది మానసికం, యాంగ్జైటీ అని చెప్పడానికి వీలు కాదు. మిగతావన్నీ నార్మల్గా ఉన్నప్పుడు ఇది ఒక ఆందోళన అవకాశం అని చెప్పచ్చు. ఆందోళన ఉన్న వాళ్ళల్లో కామనెస్ట్ సిమ్టమ్ ఏంటంటే అట్లా ఊపిరి లోపలికి పీల్చడం కష్టం అవుతుంది వాళ్ళకి. ఇది కామనెస్ట్ సిమ్టమ్ ఆందోళన ఉన్న వాళ్ళలో. సో నేను చెప్పినట్టుగా మిగతావన్నీ నార్మల్గా ఉన్నప్పుడు, లేకపోతే ఉన్నవన్నీ పరీక్షలు చేసి అవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు ఇది ఆందోళన అనుకుని ఆందోళనకు ట్రీట్మెంట్ మనం తీసుకోవటం అంటూ జరుగుతుంది. రక్తహీనత ఉన్న వాళ్ళల్లో చాలామందిలో ఒక విధమైనటువంటి ఒక వింత బిహేవియర్ ఉంటుంది. ఏంటంటే మట్టి తినడము, అలాంటి దాన్ని పైకా అంటారు ఇంగ్లీష్లో. చూడండి, గర్భవతులు వాళ్ళ ఎర్లీ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో పుల్ల వాటిని తినడం, మట్టి తినడం, బలపాలు తినడం ఇట్లాంటివి చేస్తుంటారు చూసారా. ఇట్లాంటి దాన్ని అది రక్తహీనత ఉన్నప్పుడు ఇట్లా ఆల్టర్డ్ టేస్ట్స్కి వాళ్ళకి కావాలనుకుంటూ ఉంటారు బేసికలీ. సో ఇది రక్తహీనతకు సంకేతం ఆఫ్కోర్స్. ఎందుకంటే డాక్టర్లు వాళ్ళ ఆ కన్ను తెలిసి ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళకి ఈ పాలిపోయి ఉండడం అనేది నోటీస్ చేయలేకపోవచ్చు. బట్ ఈ తిండి మామూలు తిండి కాకుండా మట్టి తింటున్నారు, బలపాలు తింటున్నారు, ఇట్లాంటి ఎక్స్ట్రాలు తింటున్నారు అనుకుంటే, ప్లాస్టిక్వి నవలడం ఇట్లాంటివి చేస్తున్నారు అనుకుంటే అప్పుడు రక్తం తక్కువ ఉండే అవకాశం అనేది దాన్ని పరీక్ష చేసుకోవడం అనేది అవసరం. ఇకపోతే ఈ ఆయాసం కారణాలు చెప్పుకొచ్చాం. ఈ ఆయాసంలో కూడా మైల్డ్గా ఉందనుకోండి, అది చెప్పడం కష్టం. కానీ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే ప్రజలకి ఆయాసం నాకు వస్తుంది అని నడిస్తే పెరుగుతుంటే, అంటే అంతకుముందు నేను ఇదే పని చేయగలుగుతున్నా, ఇప్పుడు అదే పని ఇంతే నడవడానికి, ఇంతే బరువు ఎత్తడానికి, అంటే స్నానం చేయడానికో తిండి తినడానికో ఇప్పుడు నాకు ఆయాసం వచ్చేస్తుంది, నేను అంత పని చేయలేకపోతున్నాను అన్నప్పుడు వాళ్ళు నోటీస్ చేస్తారు దాన్ని. దీన్ని రెండో సివియరిటీ చూసుకున్నప్పుడు దీన్ని గ్రేడ్ 2 అంటారు. గ్రేడ్ 2 అంటే ఎప్పుడైతే పనులు చేస్తూ ఉండగా వాళ్ళకి ఆయాసం వస్తుందో అది గ్రేడ్ 2. మూడో గ్రేడ్ ఇంతకంటే సివియర్ ఎప్పుడు వస్తుంది? పగలంతా బాగానే ఉంటారు, కొంచెం ఆయాసం ఉంటుంది, వాళ్ళు పెద్ద పట్టించుకోరు, నెగ్లెక్ట్ చేస్తారు. రాత్రి నిద్రకి ఉపక్రమించడానికి పడుకున్నారో లేదో వాళ్ళకి ఆయాసం వచ్చేస్తుంది. అంటే ఫ్లాట్గా పడుకోలేరు, వాళ్ళు పడుకోగానే ఆయాసం వస్తుంది, లేచి కూర్చోవాలి, నాకు గాలి ఆడట్లేదని చెప్పేసి తలుపులు కిటికీలు తీస్తూ ఉంటారు. ఇది మూడో రకం, మూడో గ్రేడ్ అనమాట. రకం కాదు, సివియరిటీలో గ్రేడ్ 1, గ్రేడ్ 2. గ్రేడ్ 2 అంటే నడిస్తే వచ్చేది. గ్రేడ్ 3 అంటే రాత్రిపూట్ల పెరిగేది, లేదా చిన్న చిన్నవి అన్నం తిన్నా, కొంచెం నడిచినా, మాట్లాడుతున్నా ఇట్లాంటి వాటి వల్ల ఆయాసం వస్తే అది లెవెల్ గ్రేడ్ 3 సివియరిటీలో. నాలుగో గ్రేడ్ ఏంటంటే ఏమీ చేయకుండా అలా కూర్చున్నా సరే అట్లా ఆయాసపడిపోతుంటారు. అంటే ఎప్పుడు మనం పనులు పెద్ద పని నుంచి చిన్న పని ఇంకా చిన్న పని, అసలు ఏమీ పని లేకుండా రెస్ట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఆయాసం పడుతుంటే అది సివియర్ ఆయాసం. ఇప్పుడు ఈ స్టేజే అవసరంలా, చిన్న పనులు చేస్తే ఆయాసం వచ్చినా కూడా వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం. సో ఇవి ఫస్ట్ తెలుసుకోవడం కష్టం. నడుస్తుంటే ఆయాసం వస్తుంటే నోటీస్ చేయగలరు, అప్పుడే డాక్టర్కి వెళ్ళడం అనేది అవసరం. ఇది మిస్ అయ్యారనుకోండి, రాత్రిపూట ఆయాసం పెరుగుతున్న తప్పనిసరిగా డాక్టర్ని చూడాలి. స్టేజ్ 4 అంటే అడ్మిషన్ చేయాలి, ఐసీయూలో పెట్టాలి. కూర్చుంటే ఆయాసం వస్తుంది అనుకోండి, అది ఐసీయూలో అడ్మిషన్కి సంకేతం అది. సో అంత దాకా పోకుండా ముందే మనం జాగ్రత్త పడడం అనేది అవసరం. ఎందువల్ల అప్పుడు నేను చెప్పినట్టుగా ఐసీయూలో అడ్మిషన్లు అయ్యి మన ఖర్చు ఇవన్నీ పెట్టుకోక ముందే మనం దాన్ని కారణం తెలుసుకొని నివారించుకోవచ్చు. సో పెద్ద భయంకరమైన పరీక్షల వల్ల సింపుల్ గుండెకి ఒక స్కాన్ తీసుకోవడం, ఈకో అంటారు, ఈసీజీ తీయడం, ఛాతీకి ఎక్స్రే తీయడం, రక్తం ఎంత ఉందో చూసుకోవటం, రక్తం తక్కిందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, ఇట్లాంటివి చూసుకోవటం. ఇవి చాలా చిన్న అతి ఖరీదు లేని పరీక్షలు కదా. సో ఇవి మనకి ముందుగానే పసిగట్టినట్లయితే, అంటే మీరు నడుస్తుండగా, చిన్న పనులు చేస్తుండగా, మీరు బరువులు చిన్న బరువులు అంటే బాత్రూంలో స్నానం చేయడానికి మగ్గు ఎత్తిన, బకెట్ ఎత్తిన,
వంటింట్లో చిన్న గిన్నె అంతకుముందు మీరు ఈజీగా చేయగలిగిన పని ఇప్పుడు చేయలేకపోతున్నా, మీకు ఆయాసం వస్తుందంటే డాక్టర్ని సంప్రదిస్తున్నట్లయితే కనుక అది ప్రోగ్రెస్ అవ్వకముందే మనం దాన్ని పసిగట్టి నివారించుకునే అవకాశం ఉన్నది. సో ఆయాసం, దాని కారణాలు, దానికి చేసే పరీక్షలు ఇవన్నీ కూడా మీకు చెప్పుకొచ్చాను. ట్రీట్మెంట్లు అవి డాక్టర్ చెప్పినట్టుగా మనం చేయాలి. మనం సొంతగా ఇంట్లో ట్రీట్మెంట్లు చేసుకోవడం అనేది ఇది సీరియస్ ప్రాబ్లం కాబట్టి గుండె, ఊపిరితిత్తులు, మెదడు ఇట్లాంటివి సీరియస్ ప్రాబ్లమ్స్. సో వాటిని మనం ఇంట్లో ట్రీట్ చేసుకోవడం అనేది మంచిది కాదు. సో కారణాలు తెలుసుకుని ఎప్పుడు డాక్టర్కి వెళ్ళాలి అనేటటువంటి తెలుసుకోవడం అనేది మనందరికీ చాలా అవసరం అండి. సో మళ్ళీ చెప్తున్నా, దమ్ము, ఆయాసం, గస, ఊపిరి తీసుకోవడం కష్టం కావడం ఇది కొంచెం సీరియస్ ప్రాబ్లం. దాన్ని అంత తేలిగ్గా తీసుకోకుండా డాక్టర్ని సంప్రదించి త్వరగా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. ఇది ఈ వీడియో యొక్క సారాంశం అండి. నమస్కారం.